విజయవాడలోని మొగల్రాజపురంలో పదుల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల వ్యవధిలో డయేరియాతో 2 మరణించారు. తాగునీరు కలుషితం వల్లే ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారని స్థానికులు చెప్పారు. తాగునీటి సమస్య గురించి వీఎంసీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన వారు ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రథమ చికిత్సా కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. విజయవాడ మొగల్రాజపురంలో వందలాది మంది అస్వస్థతకు గురవుతున్నారు. ప్రధానంగా వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. మనం పారిశుద్ధ్యం చూసినా అటకెక్కిందనే చెప్పాలి. వీఎంసీ అధికారులు మానవాల్స్ పొంగు పొర్లుతున్న ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అలాగే తాగునీరులో కూడా చెత్తా చెదారం వస్తుందని చెప్పేసి స్థానిక ప్రజలు చెబుతున్నారు. అయితే ఈ అస్వస్థ కారణాలు ఏమని డాక్టర్లు చెబుతున్నారు, స్థానిక ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ వాటర్ వల్ల ఏదో ట్రబుల్ వచ్చి మొత్తాన్ని మా అమ్మగారు మా నాన్నగారు వాంతులు ఇరేషనాలు 5 రోజులు హాస్పిటల్ అండి. మహా ఇబ్బంది పడ్డాం. దాంట్లో నల్లగా డస్ట్ వస్తుంది సార్. వాటర్లో నీళ్ళు పెట్టి బకెట్లో కానీ బిందులో కానీ పెట్టామనుకోండి, లాస్ట్లో చూస్తే దాంట్లో అడుగున చిన్న చిన్న నల్లగా చుక్కలలో ఉన్నాయి డస్ట్. నీళ్ళ ప్రాబ్లం అన్నారు సార్. మా పెదనాన్నగారు అబ్బాయి అండి. లేదండి, నిన్న పొద్దున రోమన్గా జరిగింది. ఇరేషనల్ వాంతులు అయినాయి. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఏదో చూపెట్టుకుంటే గబికిన ఏదో మిస్ అయింది, ఆయన చనిపోయారు. కాదు మెయిన్ వాటర్ ప్రాబ్లం. గవర్నమెంట్కి ఎన్నోసార్లు ఇంటిమేషన్ చేస్తున్నాం, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ 15 సందుల్లో మినిమం ఆ సందుకు వచ్చి 10 మంది ఉంటారండి ఈ కారణం ఉన్నవాళ్ళు. వాంతులు విరోచనాలు ఆయనకి నాకు నీళ్ళ వల్లే తేడా చేస్తుంది. నేను పొద్దున్నుంచేనయ్యా, పొద్దున 3 విరోచనాలు అయినాయి, 3 వాంతులు అయినాయి. సెలైన్లు పెట్టించాం, బాగానే ఉన్నాడు. 10ంటికి సీరియస్ అయింది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాం, మా వల్ల కాదన్నారు. ఏ హాస్పిటల్ తీసుకెళ్తే మధ్యలోనే ప్రాణం పోయింది. 10 రోజుల నుంచి అయ్యా నీళ్లు బాగా ఇదిగా ఉంది. డ్రైనేజ్ నీళ్లు సమస్య. అత్తయ్యని మామయ్యని హాస్పిటల్లో చేర్చాము. వీళ్ళు నీళ్ళ సమస్య అని చెప్పారు డాక్టర్ గారు. అప్పుడు 10 రోజులు వారం వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. బాగాలేదండి, మా సందులో మరి డ్రైనేజీలు నిండిపోతున్నాయి, మురుకులుగా వస్తున్నాయండి కొండల మీద. బాగాలేదు అసలు, వాసన, నీరు వాసన. అందరికీ ఇప్పుడు మా ఇంట్లో మా బాబుకి కూడా వాళ్ళ నుంచి వాంతి విరోచనాలు అవుతూనే ఉన్నాయి. బాగట్లేదు నీళ్ళు, వాటర్ బాగా అసలు బాగా మురుకులుగా వస్తున్నాయి, ఎలుపు నలుపు అట్లా వస్తున్నాయి. ఏంటంటే బాగు చేస్తున్నాము, ట్యాంక్ ఇది కడుగుతున్నాము అన్నారు. వారం 10 రోజులు మాట అట్లాగే వస్తున్నాయి నీళ్లు. మంచినీళ్ళు అయ్యే పట్టుకున్నా తెలియదు కదా, తాగేస్తున్నారు తేరుకున్నాక. ఇట్లా వస్తున్నాయి జనాలకి. ఇదే మోషన్స్ వాంతులు అట్లా అవుతున్నాయి. హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, జారిన వాళ్ళు జారుతున్నారు. బాబు మినరల్ వాటర్ తాగుతున్నాం బాగా. గత కొంతకాలం నుంచి మొగల్రాజపురంలో వాటర్ పొల్యూషన్ చాలా తీవ్రంగా ఉంది. మురికి వాటర్ వస్తుంది. అసలుకి ఎప్పుడు వదులుతాడో వాటర్ తెలియదు. వాటర్ ట్యాంకు సరిగ్గా క్లీన్ చేయట్లేదు. క్లీన్ చేయకపోవటం వల్ల కూడా ఈ డస్ట్ అయిపోతుంది. అదే డ్రైనేజీ వాటరు కలిసిపోవటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. దీని మీద ఇమీడియట్గా పై అధికారులు యాక్షన్ తీసుకుని దీని మీద ఈ మొత్తం కూడా సరి చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. విజయవాడ మొగల్రాజపురంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. విరోచనాలు వాంతులతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్లో చేరితే ప్రధాన కారణం మంచినీరే అని చెబుతున్నారని చెప్పి బాధితులు చెబుతున్నారు. ఇప్పటికే 2 ఈ ప్రాంతంలో వాంతులు విరోచనాలు చనిపోయారు. దీనికి ప్రధాన కారణం తాగునీరే అని చెప్పేసి స్థానిక ప్రజలు చెబుతున్నారు. వీఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ బీఎన్ఆర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.